जय गुरुदेव। ओम श्री साईराम। ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ప్రేమాత్మ స్వరూపులారా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తున్నటువంటి తరుణంలో విజయీభవ ట్రస్ట్ వారు ప్రత్యేకించి మన రాజశేఖర్, నా శిష్య పరమాణువు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ విపత్కర పరిణామాల గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కాన్ఫరెన్సు గత కొన్ని వారాలుగా విజయవంతమవుతూ వచ్చింది. అయితే పోయిన వారం నేను ఒక అంశాన్ని గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. మరలా రెండవసారి కూడా నాకు అవకాశం కల్పించినందుకు నా బిడ్డకు మనస్ఫూర్తిగా శుభాశీస్సులు అందజేస్తూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, ఈరోజు అంశాన్ని గురించి మీకు తెలియజేయబోయే ముందు ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక మార్గం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చిట్ట చివరకు ఈ మార్గానికి చేరి జీవితాన్ని ముగించాల్సిందే. ముందుగా ప్రవేశించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా లబ్ధి పొందుతారు. ఆలస్యంగా ప్రవేశించినటువంటి వాళ్ళు తప్పక నష్టపోతారు. వాస్తవానికి ఏ కుటుంబం అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి క్రమం తప్పకుండా సాధన కొనసాగిస్తారో ఆ కుటుంబంలో అన్నానికి కానీ, అమృతానికి కానీ, అమరత్వానికి కానీ, ఆనందానికి కానీ, అనాయాస మరణానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుటుంబంలో ఎటువంటి లోటు ఉండదు. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో సమిష్టి బాధ్యతను స్వీకరించి ముందుకెళ్తారు కాబట్టి సమస్యలనే ఉండవు. సమస్యలు లేనప్పుడు అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, నిరంతరం సాధన కొనసాగుతూ ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే కలిగేటటువంటి లాభం ఏమిటి అనే దాని గురించి పోయినసారి ప్రస్తావించాను, మరలా మీకు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి సశాస్త్రీయంగా అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే 4 సంక్రమిస్తాయి. 1 దేహ పుష్టి, భౌతిక ఆరోగ్యం వస్తుంది. రెండవది
ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. ఆర్థికపరమైన అంశాల్లో ఎటువంటి కొరత ఉండదు, అనుమానించవలసిన అవసరం లేదు. ఎవరైతే భౌతిక ఆరోగ్యంతో ఆర్థిక పరిపుష్టితో జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు, సమాజంపై పట్టు సాధించగలుగుతారు. భౌతిక ఆరోగ్యం, ఆర్థిక పరిపుష్టి, ఆ తర్వాత సమాజంపై పట్టు సాధించాలంటే ధర్మం అనేది చాలా అవసరం. ధర్మం ద్వారా మాత్రమే అవి మూడు సంక్రమిస్తాయి తప్ప ధర్మం లేకుండా సంక్రమించే ప్రసక్తి లేదు. ఒకవేళ ధర్మం లేకుండా అవి సంక్రమించినప్పటికీ అవి తాత్కాలికం తప్ప శాశ్వతం మాత్రం కాదు. ఈ సందర్భంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 5 వ్యక్తులను తీసుకోండి. ఒకళ్ళు రాజకీయవేత్త, 2 శాస్త్రవేత్త, 3 పారిశ్రామికవేత్త, 4 సంఘ సంస్కర్త, 1 రాజకీయ నాయకుడు, 2 శాస్త్రవేత్త, 3 పారిశ్రామికవేత్త, 4 సంఘ సంస్కర్త, ఇక చివరిగా ఆధ్యాత్మికవేత్త. ఈ 5 జీవితాలను మీరు జాగ్రత్తగా గమనించండి. మరణం తర్వాత సంఘ సంస్కర్త మాత్రమే కొంతకాలం ప్రజల హృదయాల్లో జీవించగలుగుతాడు. మిగతా 3 కూడా ప్రజా హృదయాల్లో మరణం వరకే కొనసాగుతారు. మరణించిన తర్వాత కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆధ్యాత్మికవేత్త. బ్రతికి ఉన్నంతకాలం అనామకులుగా జీవించినప్పటికీ చనిపోయిన తర్వాత విస్తరిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన షిరిడి బాబా గారు. బ్రతికి ఉన్నంతకాలం మహారాష్ట్రలో కొన్ని కుగ్రామాలకే తెలుసు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 3 సార్లు కొన్ని లక్షల ప్రదేశాల హారతులు అందుకుంటున్నారు. బ్రతికి ఉన్నంతకాలం కేవలం కఫ్ని ధరించారు, చినిగిపోయినటువంటి దుస్తులే ఉపయోగించారు. కానీ ఇవాళ కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి వజ్రాల కిరీటాలు ఆయన్ని అలంకరిస్తున్నాయి. అందుకు మూల కారణం ఏంటి? ఆయన అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి గొప్పతనం. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఒక రకంగా హేతువాద, నాస్తికవాద, వామపక్ష భావజాలంతో ఉండి ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత నా దృష్టి మొత్తం కూడా భౌతిక ఆరోగ్యం మీదనే కేంద్రీకరించబడింది. ఆరోగ్యాన్ని పొందాలి, రిటైర్ అయ్యేంత వరకు వృత్తిలో కొనసాగాలి, నా కుటుంబానికి, నా భార్యకు, బిడ్డలకు న్యాయం చేయాలి, వృత్తికి కూడా న్యాయం చేయాలి. అంతకుముందు హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం బాగా ఉన్నందువల్ల ఆధ్యాత్మికతను వ్యతిరేకించినటువంటి వ్యక్తిని కూడా ఈ మార్గంలోకి ప్రవేశించడానికి మూల కారణం కేవలం భౌతిక ఆరోగ్యం కోసమే. గత 3 దశాబ్దాలుగా భౌతిక ఆరోగ్యాన్ని పొందుతూ శారీరకంగా ఉన్నటువంటి వంశ పారంపర్య దీర్ఘకాలిక వ్యాధులు ఎప్పుడైతే తొలగిపోతూ వచ్చాయో వీటికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి నేను లోతుగా పరిశోధన చేశాను, అన్వేషణ చేశాను. ఒక రకంగా దాని గురించి అధ్యయనం చేశాను. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా కఠోరంగా సాధన చేయలేదు. కఠోరంగా ఎప్పుడు సాధన చేయలేదు. రుచులు అణుచుకోలేదు. కుటుంబానికి దూరంగా ఉండలేదు. వేషం మార్చుకోలేదు, గడ్డం పెంచుకోలేదు, సన్యాసం పుచ్చుకోలేదు, కందమూలాలు భుజించలేదు,
హిమాలయ పర్వతాల్లో జీవించలేదు. అందరి మధ్య ఉంటూ, అన్నిటి మధ్య ఉంటూ కూడా నేను ఆరోగ్యాన్ని పొందగలిగాను. దీనికి మూల కారణం ఏంటి అనే దాని గురించి నేను అన్వేషణ చేస్తే నాకు తెలిసినటువంటి ఒకే ఒక నగ్న సత్యం ఏంటంటే, ధ్యాన మండలి అందించేటటువంటి జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం. ధ్యాన మండలి అందించేటటువంటి జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం. సైన్స్ను, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని, లౌక్యాన్ని, ఆధ్యాత్మికతకు మేళవించి సమగ్రంగా పరిపూర్ణంగా అందించడం వల్లనే ముందు నాకు మేలు జరిగింది, తర్వాత ప్రపంచానికి ఎంతో కొంతవరకు ఉపయోగపడింది. వాస్తవానికి నా అన్వేషణ ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే భౌతికంగా మాత్రమే నాలో కొంత మార్పు వచ్చింది, కానీ మానసికంగా పరిణతి చెందటానికి మరికొంత మేర కాల వ్యవధి అవసరం ఉంది. ఎందుకంటే రాగద్వేషాలు సమూలంగా తొలగిపోయి, రాగద్వేషాలు పూర్తిగా తొలగిపోయి మనిషి ఆత్మస్థితికి చేరాలంటే కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ సిద్ధాంతం అనుభవంలోకి రావాలి. ఇప్పటి వరకు నేను పాయసాన్ని వండాను, అందరికీ పంచాను, కానీ నేను మాత్రం భుజించలేదు. ఇక నుంచి పాయసాన్ని భుజిస్తూ నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెంది రాబోయే ఒక దశాబ్ద కాలం, ఒక 10 సంవత్సరాలు విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలు అందించాలనేదే నా జీవిత సంకల్పం. అదే బలమైనటువంటి దృక్పథం. దానికి జగద్గురు అయినటువంటి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యాశీస్సులు నాకు ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్వామి భౌతిక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా స్వామి 2011వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన భౌతిక దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా సూక్ష్మ రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. లక్షలాది మంది భక్తులతోటి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. నేను ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటానికి బలమైనటువంటి ప్రేరణ ఇచ్చింది స్వామి. ఎందుకంటే 2004వ సంవత్సరం మొట్టమొదటిసారిగా నేను స్వామిని దర్శించుకున్నాను. అంతకుముందు ఒకసారి వెళ్ళాను. 95వ సంవత్సరం వెళ్ళాను, కానీ స్వామిని వ్యతిరేకించి మధ్యలోనే వచ్చేసాను. 2004వ సంవత్సరం మళ్ళీ రెండోసారి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అది మీకు అవసరం కూడా, వేరే ఇంకేం కాదు. స్వామిని చూసిన తర్వాత నేను, మాతాజీ, మా పెద్దబాబు ముగ్గురం పుట్టపర్తికి వెళ్ళి ప్రశాంతి నిలయంలో సాయి కులవంత హాల్లో స్వామిని చూసిన తర్వాత, అప్పటికి స్వామికి దాదాపుగా 77-78 సంవత్సరాలు ఉన్నాయి. నేను స్వామిని మొట్టమొదటిసారిగా భౌతికంగా చూశాను. నాకు వచ్చిన మొట్టమొదటి అనుమానం ఏంటంటే, 78 సంవత్సరాలు వచ్చినప్పటికీ తల వెంట్రుకలు ఇంకా ఎందుకు నల్లగా ఉన్నాయి, వెంట్రుకలకు రంగేసుకుంటాడేమో అనే ఒక అనుమానం వచ్చింది. ఆ తర్వాత భాషలో స్పష్టత లేదు, శరీరం బలహీనపడిపోయింది, కొంచెం కుంటుతూ ఉన్నాడు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత నాకేమనిపించిందంటే, స్వామి ఏదో కొంతమందిని ఆకర్షిస్తున్నాడు అనేటటువంటి అపోహలో, అనుమానంతోనే నేను ఇంటికి వచ్చేసాను. అయితే స్వామి ఒక వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడనే దాని గురించి ఈ ఇన్సిడెంట్ చెప్తున్నాను. నేను మట్టపల్లిలో క్లాసులు నిర్వహిస్తూ గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. ఒక కాగితం ఎగురుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఒక న్యూస్ పేపర్ కాగితం ఎగురుకుంటూ వచ్చింది. ఆ కాగితం చదివితే అందులో ఏముందంటే, ఇంత వయసు వచ్చినప్పటికీ నా వెంట్రుక ఒక్కటి నరవలేదు, కావాలంటే పరీక్షించుకోండి అని చెప్పి స్వామి యొక్క సందేశం అందులో ఉంది. అప్పుడు నా కళ్ళమ నీళ్ళు వచ్చాయి. అనవసరంగా ఒక అవతార పురుషుణ్ణి, పూర్ణ గురువుని, జగద్గురువుని అనుమానించాననేటటువంటి భావన కలిగింది.
అయితే స్వామి ఈ మిరకిల్స్ ఎలా చేస్తున్నాడు, వస్తువులు ఎలా తీస్తున్నాడు అనే దాని గురించి నాకు మొదటి నుంచి అనుమానంగా ఉంది. ఆ అనుమానం చాలా సంవత్సరాలు కొనసాగింది. దానికి స్వామి ద్వారా నాకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, స్వామి ఏ విధంగా అటువంటి మిరకిల్స్ చేస్తున్నాడు, లక్షలాది మందిని ఆకర్షిస్తున్నాడు అనే దాని మీద నాకు వచ్చినటువంటి అనుమానానికి స్వామి ద్వారానే నాకు సమాధానం వచ్చింది. అదేమిటంటే, స్వామి యొక్క 2 సందేశాలు, అది అప్రస్తుతం అనుకోకండి, 2 విషయాలు చెప్తాను. స్వామి భక్తులతో అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ వచ్చారు. అదేమిటంటే, నేను భగవంతుణ్ణే, మీరు భగవంతుళ్ళే, నేను భగవంతుణ్ణే, మీరు భగవంతుళ్ళే. అయితే నేను భగవంతుడను అనే విషయం నాకు తెలుసు, మీరు భగవంతుళ్ళు అనే విషయం నాకు తెలుసు. కానీ మీరేమనుకుంటున్నారంటే, నేను మాత్రమే భగవంతుణ్ణి అనుకుంటున్నారు, మీరు మాత్రం భగవంతుళ్ళం కాము అనుకుంటున్నారు. మీరు కూడా భగవంతుళ్ళే అనే విషయాన్ని నిరూపించడం కోసం ఈ అవతారం అన్నారు. చాలా లోతైన విషయం. ఆ తర్వాత స్వామిని గురించి తెలుసుకోవాలి అనే దానిలో నాకు వచ్చిన సందేహానికి స్వామి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, సందేశం ఏమి లేదు బంగారు, నీ గురించి నువ్వు తెలుసుకుంటే నా గురించి మొత్తం తెలిసిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా నా గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు బానిస అవుతావు. ఈ భౌతిక శరీరంతో ఎటువంటి మోహాన్ని పెంచుకోవద్దు. పుట్టపర్తితో అనుబంధాన్ని పూర్తిగా వదిలేయి. నువ్వు పూర్ణ పురుషుడిగా ఎదగగలిగితేనే నా గురించి నీకు అవగాహన అవుతుందని చెప్పి స్వామి నాకు సందేశం ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకొని గత 12 సంవత్సరాలుగా నేను చేసినటువంటి అన్వేషణలో కొంతవరకు సఫలీకృతమయ్యాను. ఈరోజు ధర్మాన్ని గురించి, ధర్మంలో ఉన్నటువంటి కీలక అంశాల గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. తర్వాత ఎపిసోడ్లో పరిష్కార మార్గం చెప్తాను. పరిపూర్ణత్వం సిద్ధించేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా వివరిస్తాను. ఇక అందరు కొంచెం సిద్ధంగా ఉండండి. ఈ విశ్వం రెండింటి సమ్మేళనం. ఒకటి ఆధారం, 2 ఆధేయం. ఈ విశ్వంలో 2 ఉంటాయి, వాటిని ద్వంద్వాలు అంటారు. ఒకటేమో ఆధారం, రెండవదేమో ఆధేయం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, భార్యాభర్తలు వగైరా. ఒకటేమో ఆధారంగా ఉంటుంది, రెండవదేమో ఆధేయంగా ఉంటుంది. అయితే ఆధారంగా ఉన్నది మాత్రం మనకు కనిపించదు, ఆధేయం మాత్రం కనిపిస్తుంది. అంటే దానిలో ఎగ్జాంపుల్ చూడండి. ప్రకృతి పురుషుడు, మనకు పురుషుడు కనిపించడు, ప్రకృతి కనిపిస్తుంది. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, మనకి క్షేత్రజ్ఞుడు కనిపించడు, క్షేత్రం కనిపిస్తుంది. మరి భార్యాభర్తల సంగతి ఏంటండి? భార్యే ప్రకృతి ధర్మాన్ని నెరవేరుస్తుంది, పురుషుడు మాత్రం బీజాన్ని ఇచ్చి పక్కకు తప్పుకుంటాడు. ఈ ద్వంద్వాలలో మన రెండింటిని తీసుకుందాం. ఒకటి సత్యం, 2 ధర్మం.
ఒకటి సత్యం, రెండు ధర్మం. ఇప్పుడిక సత్యం అంటే ఎందుకు తెలుసుకుందాం. ఎందుకు నేను ఈ టాపిక్ తీసుకున్నానంటే, ఆధ్యాత్మికతను శాస్త్రీయంగా గనక మనం తెలుసుకోలేకపోతే కేవలం సిద్ధాంతపూర్వకంగా మామూలు విషయాలు తెలుసుకునేటట్లయితే పరిణతి కలగదు. నేను ఒక సైన్స్ లెక్చరర్గా ఆధ్యాత్మికతను సైన్స్ని సమన్వయం చేశాను కాబట్టి ఫలితాన్ని పొందగలిగాను. పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై అన్ని విధాల ప్రపంచాన్ని బలహీనపరిచాయి. భారతదేశంలో ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ అది అశాస్త్రీయంగా ఉంది. శాస్త్రం వేరు, శాస్త్రీయత వేరు, శాస్త్ర పరిజ్ఞానం వేరు. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకి, సందేహాలకి, సంకోచాలకి ఎటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు మన భారతదేశం పరిస్థితి ఎలా ఉందంటే, ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేక పాశ్చాత్య దేశాల యొక్క విషపు సాంకేతిక పరిజ్ఞానాన్ని జీర్ణించుకోలేక భారతీయులు అడకత్తెరలో పోగచెక్కలాగున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మికత శాస్త్రీయంగా అందించబడినట్లయితే ఇవాళ మన దేశం ఎలా ఉండేదంటే, ఒక రైలుని తీసుకుంటే ముందు ఇంజన్ ఉంటుంది, తర్వాత బోగీలు ఉంటాయి. ఇంజన్ లేకుండా బోగీలు ముందుకెళ్ళే అవకాశం లేదు. రైలుకి ఇంజనే కీలకం. మన దేశం రైలు ఇంజన్ మాదిరిగా ప్రపంచ దేశాల మొత్తాన్ని నడిపించగలిగినటువంటి సత్తాని పొందగలిగి ఉండేది. దురదృష్టవశాత్తు భారతదేశంలో అజ్ఞానము, అవివేకము, అమాయకత్వం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువల్ల ఆధ్యాత్మికత మొత్తం కూడా అశాస్త్రీయంగా తయారై భారతదేశానికి కొంత నష్టాన్ని కలుగజేసింది. అందుకని నేను సశాస్త్రీయ పందాలు అందించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక అసలు విషయానికి వద్దాం. సత్యము, ధర్మము. సత్యం అనేది ఆధారం, ధర్మం అనేది ఆధేయం. సత్యం అంటే ఏంటో 4 మాటలు చెప్తాను. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, అనాదిగా ఉన్నది. ఇంకొకసారి చెప్పనా? మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, అనాదిగా ఉన్నది. సత్యం అంటే మాట్లాడటం కాదు, నిజం చెప్పటం కాదు, ఇంద్రియ గోచరమైంది ఏది సత్యం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్వం మొత్తంలో మారకుండా, మార్పులకు గురి కాకుండా, నిరంతరం కొనసాగుతూ అనాది నుంచి ఉండేది ఏముంది? ఒక్కటే ఉంది, అదే భగవంతుడు. కాబట్టి సత్యం అంటే భగవంతుడు. ఇక అందులో ఎటువంటి అనుమానం పెట్టుకోకండి. సత్యమే భగవంతుడు. సత్యం విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది, భగవంతుడు కూడా విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాడు. కాబట్టి సత్యాన్ని గురించి తెలుసుకుంటే విశ్వం మొత్తం తెలిసినట్టే, భగవంతుడి గురించి కూడా అవగాహన అవుతుంది. కాబట్టి సత్యమే భగవంతుడు. పక్కన పెట్టేద్దాం. ఇక ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఆచరించేది కాదు, బోధించేది కాదు, వేరే ఏం కాదు. ధర్మం అంటే సత్యం నుండి ఈ స్థూల జగత్తు ఆవిర్భవించి, సత్యం నుండి ఈ స్థూల జగత్తు ఆవిర్భవించి కంటికి కనిపిస్తూ ఉంటుంది. సత్యాన్ని ఆధారం అనుకుంటే ధర్మం ఆధేయం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సత్యం నుండి ధర్మం ఆవిర్భవించి, సత్యం నుండి ధర్మం ఆవిర్భవించి ఈ ధర్మం వల్ల సత్యంలో కలిసిపోతుంది. చిన్న ఉపమానం చెప్తాను. ఆత్మ నుండి అనాత్మ ఉద్భవిస్తుంది,
ఆత్మ నుండి అనాత్మ ఉద్భవిస్తుంది. అనాత్మలో మార్పులు జరుగుతాయి. అనాత్మ కంటికి కనిపిస్తుంది. ఈ అనాత్మ తిరిగి మరలా ఆత్మలో కలిసిపోతుంది. కొంచెం విశ్లేషించండి. ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి అనాత్మలో కొన్ని మార్పులు జరిగి ఈ అనాత్మ తిరిగి మరలా ఆత్మలో లయం చెందుతున్నప్పుడు అనాత్మ కూడా ఆత్మే కదా. కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని విడదీయకూడదు. విడిపోయే అవకాశమే లేదు. అవి రెండు కలిసి ఉంటాయి. సత్యం లేకుండా ధర్మం లేదు, ధర్మం లేకుండా సత్యం లేదు. రెండు విడిపోయే అవకాశం లేదు. అందుకే వాటిని అన్యోన్యాశ్రయాలు అంటారు. అన్యోన్యాశ్రయాలు, బోత్ ఆర్ ఇంటర్రిలేటెడ్. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు సత్యం ధర్మం అంటే క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మనం నివసించేటటువంటి భూమి సూర్య కుటుంబంలో ఉంది, సౌర కుటుంబంలో ఉంది. సూర్యుడు ఎల్లప్పుడూ నిలకడగా ఉంటాడు. ఆ సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగేటటువంటి గ్రహాల్లో మనం నివసించేటటువంటి భూమి ఒకటి. అంటే మనం ఎక్కడున్నామంటే సూర్య కుటుంబంలో ఒక భాగమైనటువంటి భూమండలంలో ఉన్నాం. టెక్నికల్గా మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. భూమికి భూమండలానికి తేడా ఉంది. భూమికి భూమండలానికి తేడా ఉంది. భూమండలం అంటే భూమితో కొంతవరకు ఆవహించినటువంటి వాతావరణం ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. విశ్వం మొత్తంలో భూమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే దీనికి గ్రావిటేషనల్ ఫోర్సు ఉంటుంది, దాంతోపాటుగా అయస్కాంత శక్తి కూడా ఉంటుంది, భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును పైకేసేసినట్లయితే మరలా ఆ వస్తువు తిరిగి భూమి మీదకే వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. భూమండలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వలన ఈ భూమండలంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. విశ్వంలో మిగతా గ్రహాల మీద ఇటువంటి మార్పులు జరుగుతున్నాయి అనడానికి ఎటువంటి ఆధారం లేదు. ఈ భూమి ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు దానికి వద్దాం. సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు. భూమి సూర్యుడి చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది, ఆర్బిట్ అంటారు. ఈ ఆర్బిట్ వృత్తాకారంలో ఉండదు, ఎలిప్టికల్గా ఉంటుంది. అంటే కొంచెం అణచబడి ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. గంటకు 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరగటానికి 365.25 రోజులు పడుతుంది. సూర్యుడు నిలకడగా ఉంటాడు, భూమి మాత్రం తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే భూమి సూర్యుడి వైపుకు మళ్ళినప్పుడు పగలుగా ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు రాత్రి అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సూర్యోదయం సూర్యాస్తమయం అనేవి వాస్తవం కాదు. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల సూర్యోదయం సూర్యాస్తమయం ఏర్పడుతున్నాయి తప్ప సూర్యుడు మాత్రం ఎల్లప్పుడూ నిలకడగా ఉంటాడు. ఇంకొక విషయం చెప్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి
తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాలు లేవు అసలు. కేవలం మానవ సౌలభ్యం కోసం అలా మనం నిర్ణయించుకున్నాం. దిక్కులు లేవు, దిక్కుపాలకులు కూడా లేరు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉండటం వల్ల సంవత్సరం మొత్తంలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరి కొంతకాలం సూర్యుడికి దూరంగా ఉంటుంది. దీనివల్ల భూమి యొక్క వాతావరణంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే మనకు 6 ఋతువులు చెప్పారు. వర్షాకాలం ఉంటుంది, వేసవకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, ఆ విధంగా ఉంటాయి. సో ఇది భూమి యొక్క పరిస్థితి. నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వంలో ఏమున్నాయి? ఋషులు చెప్పినటువంటి వేద విజ్ఞానం ప్రకారం ఈ విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి. అవేమిటి? ఘనము, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఘనము, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలు సిస్టమేటిక్గా ఉన్నది ఒక భూమండలంలోనే. మిగతా ఏ గ్రహాల్లో కానీ ఉపగ్రహాల్లో కానీ ఈ పంచభూతాలు సిస్టమేటిక్గా లేవు. పంచభూతాల్లో కలిగినటువంటి రసాయనిక మార్పుల వల్లనే సృష్టి, స్థితి, లయలు అనేటటువంటి 3 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిని తర్వాత చూద్దాం. ఈ పంచభూతాల గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి కంటే నీరు సూక్ష్మమైనది, నీటి కంటే అగ్ని సూక్ష్మమైంది, అగ్ని కంటే వాయువు సూక్ష్మమైంది, వాయువు కంటే ఆకాశం సూక్ష్మమైంది. మీరు డిసోసియేషన్ చేసుకుంటూ పోతే ఆకాశం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, భూమి మాత్రం స్థూలంగా ఉంటుంది, కంటికి కనపడుతుంది. ఇక్కడ భూమి వేరు, భూమండలం వేరు. భూమండలం అంటే భూమిని ఆవహించినటువంటి వాతావరణంతో సహా మొత్తాన్ని కలిపితే భూమండలం అంటారు. నెక్స్ట్ పైనుంచి కిందికి వద్దాం. ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి అగ్ని వస్తుంది, అగ్ని వాయువు కలిసి నీరు ఏర్పడతాయి. నీరు ఇతర పదార్థాలతో ఘనీభవనం చెందడం ద్వారా భూమి ఏర్పడుతుంది. భూమిలో మిగతా 4 పంచభూతాలు ఉంటాయి, 4 భూతాలు ఉంటాయి. నీటిలో 3 ఉంటాయి, అగ్నిలో 2 ఉంటాయి, వాయువులో 1 ఉంటుంది, ఆకాశం విడిగా ఉంటుంది. కన్ఫ్యూజన్ లేదు కదా? మళ్ళొకసారి చెప్తాను. మనం డిసోసియేషన్ చేసుకుంటూ పోతే లాస్ట్లో ఆకాశం వస్తుంది, అసోసియేషన్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చేసరికి భూమి వస్తుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భూమి నీటిచే హరించి వేయబడుతుంది. భూమి నీటిచే హరించి వేయబడుతుంది. నీటిలో దాదాపుగా చాలా మూలకాలు కరిగిపోతాయి. నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది, అగ్ని వాయువుచే హరించి వేయబడుతుంది, వాయువు ఆకాశంచే హరించి వేయబడుతుంది. మళ్ళా ఆకాశం నుండి ఇవి వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీటిలో నిప్పు ఉంటుంది, అందుకే మనకు విద్యుత్ వస్తుంది. అదే నీరు నిప్పును ఆర్పటానికి ఉపయోగపడుతుంది. భూమిలో నీరు ఉంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. చూసారా? కాబట్టి ఈ పంచభూతాలు మొత్తం కూడా ఒకదానితో మరొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏవి నిలకడగా ఉండవు, మారుతూ ఉంటాయి. సముద్రంలో నీరు ఆవిరైనప్పుడు మేఘం అవుతుంది, అదే మేఘం మరలా తిరిగి వర్షం పడుతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ పంచభూతాల్లో జరిగేటటువంటి రసాయనిక మార్పుల వలన
పరిణామం జరుగుతూ ఉంటుంది. అది భౌతిక పదార్థంలో జరిగితే భౌతిక పరిణామం అంటారు, జీవుల్లో జరిగితే జీవ పరిణామం అంటారు. ఈ హిస్టరీ మొత్తం ఎందుకు వస్తుందంటే, ఒక చిన్న ఇంటర్ఫీరెన్స్ అనుకోకండి, ఒక చిన్న విషయం చెప్తాను. బాబా గారు తన దివ్య ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు ఒక మాట వాడాడు. నేను భూమండలం మొత్తాన్ని 13 సెకండ్లు తిరిగి వస్తాను కానీ ఒక మేధావిని మార్చలేను అన్నాడు. భూమండలం మొత్తం 13 సెకండ్లు తిరిగి వస్తాను కానీ ఒక మేధావిని మార్చలేను అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అవతార పురుషుడు వ్యక్తిని మార్చలేకపోవడం ఏంటి? తర్వాత ఇంకో సందర్భంలో ఇంకొక మాట వాడాడు. అదేమిటంటే, 40 సంవత్సరాల నుండి అన్వేషిస్తున్నాను, నాకు నిజమైన భక్తుడు ఒక్కడు కనిపించలేదు అన్నాడు. 40 సంవత్సరాల నుండి అన్వేషణ చేస్తున్నాను, నాకు నిజమైన భక్తుడు ఒక్కడు కనిపించలేదన్నాడు. ఆయనకు భక్తులు కొరత ఏమిటి? దాని మీద మనం ఆలోచించాలి. సూపర్ఫిషియల్గా ఆలోచించటం వేరు, లోతుగా పరిశోధన చేయటం వేరు. నేను పరిశోధన చేశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్, ఈ పంచభూతాలు మొత్తం అయిపోయింది కదా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇప్పుడు మొత్తం కలిపి చెప్తాను. ఈ పంచభూతాల మొత్తంలో మార్పులు జరగటానికి మూల కారణం ఒక శక్తి ఉంది. దాన్నే విశ్వశక్తి లేక ప్రాణశక్తి లేక విశ్వప్రాణశక్తి అంటారు. ఈ విశ్వప్రాణశక్తి కంటికి కనిపించదు. పంచభూతాల్లో భూమి కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది, కానీ వాయువు, ఆకాశాలు కనిపించవు. సో మొదటి 3 మాత్రం కంటికి కనిపిస్తాయి, తర్వాత 2 మాత్రం కనిపించవు. సో ఇవన్నీ కూడా ఒకదానితో మరొకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక నెక్స్ట్కి వద్దాం. విశ్వంలో జరిగినటువంటి పరిణామం వలన భూమండలంలో భూమి మీద మాత్రమే వృక్షజాతులు వచ్చాయి. పంచభూతాల్లో చైతన్యం ఉంటుంది కానీ ఆ చైతన్యం జడంగా ఉంటుంది. ఏదో ఒక బాహ్యపరమైనటువంటి ప్రేరణ లేకుండా ఆ చైతన్యం వ్యక్తీకరించబడే ప్రసక్తి లేదు. జడ చైతన్యంతో కూడినటువంటి ఈ పంచభూతాల్లో కలిగినటువంటి రసాయనిక మార్పుల వల్ల ముందు ఇనార్గానిక్ మ్యాటర్ వచ్చింది, తర్వాత ఆర్గానిక్ పదార్థం వచ్చింది, ఆ తర్వాత ఒక పదార్థం వచ్చింది. అదే జీవ పదార్థం. దాన్ని ప్రోటోప్లాజం అంటారు. ఈ ప్రోటోప్లాజంలో అత్యంత కీలకమైన ఏమిటంటే ఆమ్లాలు. అవి 2 రకాలుగా ఉంటాయి, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. ఇవాళ కరోనా మహమ్మారి గురించి విపరీతంగా కలజంతున్నారు కదా ప్రపంచ ప్రజలు మొత్తం కూడా. అక్కడ ఆర్ఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్ కలిస్తే వైరస్ ఏర్పడుతుంది. అందులోని మరొక యాసిడ్ ఉంది, డిఎన్ఏ. దాని ద్వారా జీన్స్ ఏర్పడతాయి, క్రోమోజోమ్స్ ఏర్పడతాయి. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెడదాం. ఇక దీనికి వద్దాం. మీరు వృక్షాలను తీసుకోండి. వృక్షాలు వైడ్ వెరైటీగా ఉన్నాయి. అనూహ్యమైనటువంటి సంపద ఉంది. దాన్నే ఫ్లోరా అంటారు. ఫ్లోరా భూమండలం మొత్తంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి విపరీతంగా వృక్షాలు ఏర్పడ్డాయి. పంచభూతాల్లో జడ చైతన్యం ఉంటే వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది. జీవ చైతన్యం అది జడ చైతన్యం, ఇది జీవ చైతన్యం. మీరు వృక్షాలను తీసుకుంటే అవి ఒకే చోట ఉంటాయి. పుట్టుక ఉంటుంది, పెరుగుట ఉంటుంది, రూపాంతరం చెందటం ఉంటుంది, మరణించటం ఉంటుంది, మళ్ళీ పంచభూతాలు కలిసిపోవటం ఉంటుంది. ఒకే చోట ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, మార్పులు జరుగుతుంటాయి.
పంచభూతాలకి వృక్షాలకు తేడా చెప్తాను, కొంచెం కీలకం అర్థం చేసుకోండి. సత్యం నుంచి ధర్మం వచ్చింది, ధర్మం మళ్ళా సత్యంలో కలుస్తుంది అన్నాను. అసలు ఈ సృష్టి ఎందుకు తయారు కావాలి? ఎవరు తయారు చేస్తున్నారు? ఎందుకు తయారు చేస్తున్నారు? దానికి మూల కారణం ఏంటి? ఇది కొంచెం కీలకమైన విషయం, అర్థం చేసుకోండి. విశ్వంలో ఉన్నటువంటి ఆధారం, దాన్నే సత్యం అన్నాం, భగవంతుడు అన్నాం. దాన్నే శుద్ధ చైతన్యం అంటారు. ఈ శుద్ధ చైతన్యంలో అది ఘనీభవనం చెందుతూ ప్రాణశక్తి అవుతుంది. శుద్ధ చైతన్యం, దాన్నే భగవంతుడు అనుకోండి. ఘనీభవనం చెందుతూ ప్రాణశక్తి ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి సంకల్ప శక్తిగా మారుతుంది. ఈ ఒక్క పాయింట్ చాలు. శుద్ధ చైతన్యం ప్రాణశక్తిగా మారి ఎట్లా మారుతుంది? అది కండెన్సేషన్ జరిగి కొద్ది ప్రాణశక్తి అవుతుంది. ఆ ప్రాణశక్తి సంకల్ప శక్తి అవుతుంది. ఆ సంకల్పం నెరవేరటానికి పదార్థం కావాలి, వస్తువు కావాలి. ఆ విధంగా ఈ విశ్వం మొత్తంలో గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ప్రాణశక్తి సంకల్ప శక్తిగా మారినందువల్ల పంచభూతాలు ఏర్పడ్డాయి. సంకల్పం ఏర్పడటాన్ని మనం సృష్టి అనుకుంటే దాంతోపాటు పదార్థం కూడా తయారవుతుంది. సంకల్పం ఏర్పడి అది నెరవేరటానికి ఒక పదార్థం తయారు కావాలి, ఒక వస్తువు తయారు కావాలి. అదే సృష్టి. వస్తువు తయారైతే అది కొంతకాలం కొనసాగిందనుకోండి, అదే స్థితి. సంకల్పం నెరవేరిందనుకోండి, వస్తువుతో పనే ఉంది. ఇక ఆ వస్తువు మరలా తిరిగి కరిగిపోతుంది, పంచభూతాలు కలిసిపోతుంది. దాన్ని లయం అంటారు. చూసారా? సృష్టి, స్థితి, లయం. పంచభూతాలు విశ్వప్రాణశక్తికి అనుగుణంగా మార్పులు చెంది మరలా విశ్వప్రాణశక్తి ద్వారానే శుద్ధ చైతన్యంలో కలిసిపోతాయి. అంటే రిలేషన్ దగ్గరగా ఉంటుంది. మీరు ఒక వృక్షాలను తీసుకునేటట్లయితే, వృక్షాల మొత్తాన్ని తీసుకుంటే ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఇది. వృక్షాలని తీసుకునేటట్లయితే వాటికి విత్తనం ఉంటుంది, ఇండివిడ్యువాలిటీ ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది, రుచి ఉంటుంది, రంగు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే పంచతత్వాలు ఉంటాయి. వాసన తత్వం, రుచితత్వం, రూపం, స్పర్శ, శబ్దం ఇవన్నీ ఉంటాయి. ఆ విధంగా అనూహ్యమైన సంఖ్యలో వృక్షాలు వచ్చాయి. ఆ వృక్షాల మొత్తం దేంతో కొనసాగుతాయి అంటే జీవ చైతన్యంతో కొనసాగుతాయి. అయితే మీరు ఒకసారి ఆలోచించండి. వృక్షాన్ని కొడితే ఏమీ స్పందన ఉండదు, చర్య ప్రతిచర్యలు ఉండవు, నరికినా ఏముండదు. కారణం ఏంటి? అవి కేవలం జీవ చైతన్యానికే పరిమితమైనవి. పుట్టుక, పెరుగుదల, రూపాంతరం, మరణం, ఇచ్చినవన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్కి రండి. ఈ జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాల్లో వచ్చినటువంటి జీవ పరిణామం వలన, జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాల్లో జరిగినటువంటి జీవ పరిణామం వలన మరికొన్ని జాతులు ఉద్భవించాయి భూమి మీద. అవే జంతువులు. జంతువులకు వృక్షాలకు తేడా ఏమిటంటే, వృక్షాలు ఒకే చోట నిలకడగా ఉంటాయి, జంతువులు మాత్రం సంచరిస్తూ ఉంటాయి. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది, జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంటుంది. వీటికి యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది, మోషన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఇవి కదులుతూ ఉంటాయి, మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉంటాయి, ఆహారం కోసం పరితపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత నిద్ర, మైథునము, భయము ఇవన్నీ ఉంటాయి. సో ఇటువంటి జంతువులు మొత్తం కూడా భూమండలంలో వృక్షాల తర్వాత వచ్చాయి. మొట్టమొదట పంచభూతాలు, తర్వాత వృక్షాలు, తర్వాత ఇంద్రియ చైతన్యంతో ఉన్నటువంటి జంతువులు వచ్చాయి. ఇంకా సెక్షన్ ఆపేద్దాం. ఇప్పుడు ఇక 4వ దానికి వెళ్దాం. భూమండలం మొత్తంలో
ఇంద్రియ చైతన్యం మనో చైతన్యంగా రూపాంతరం చెందినటువంటి ఒకే ఒక జాతి మానవుడు. మ్యాన్ ఈజ్ ద హయ్యెస్ట్ ఎనిమల్ ఆన్ దిస్ ఎర్త్. భూమండలం మొత్తంలో ఇంద్రియ చైతన్యం మనో చైతన్యంగా రూపాంతరం చెందినటువంటి ఒకే ఒక జాతి మానవుడు. మానవుడి ప్రత్యేకత ఏంటి? ఒక్క మాట చెప్తాను. జంతువులకి జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం లేదు. భూమండలం మొత్తంలో జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం, అర్హత ఉన్నటువంటి ఒకే ఒక జాతి ఎవరంటే మానవుడు. మానవుడి గురించి 3 మాటలు చెప్తాను. జంతు సామ్రాజ్యం మొత్తంలో వెన్నెముకున్నటువంటి జాతులలో మానవుడు ఉన్నాడు. జంతు సామ్రాజ్యం మొత్తంలో ఉష్ణ రక్తపు స్వభావం ఉన్నటువంటి జాతులకు చెందినటువంటి దానిలో మానవుడు ఉన్నాడు. జంతు సామ్రాజ్యం మొత్తంలో శాకాహార తత్వాన్ని కలిగినటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మానవుడు. ఇంకొకటి చెప్తాను. మానవుడు క్షీరదాలకు చెందినటువంటి వాడు కాబట్టి మాతృ సంరక్షణ, మాతృ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆ మాతృ సంరక్షణ, మాతృ ప్రేమ ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉన్నటువంటి జాతి ఎవరంటే మానవుడు. బిడ్డలారా, ఇంతకంటే ఎక్కువ చెప్పను. నేను క్లియర్గా ఒక మాట చెప్తున్నాను. పంచభూతాలు భగవంతుడికి సన్నిహితంగా ఉన్నాయి. వృక్షాలు భగవంతుడి నుంచి కొద్దిగా దూరం అయ్యాయి. వాటికి సపరేట్గా పుట్టుక ఉంది, పెరుగుదల ఉంది, రూపాంతరం ఉంది, మరణం ఉంది, విచ్ఛిన్నం ఉంది. ఒక వృక్షం చనిపోబోయే ముందు విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాల వల్ల వృక్షాలు అవుతాయి. సైకిల్ కొనసాగుతూ ఉంటుంది. అంటే అవి భగవంతుడి నుండి డీవియేట్ అయ్యాయి. అర్థం చేసుకుంటే అదృష్టవంతులే. నెక్స్ట్ జంతువులను తీసుకోండి. వీటికి ఇండివిడ్యువాలిటీ ఇంకా ఎక్కువగా ఉంది. ఇవేంటి? మనుగడ కోసం చేసేటటువంటి పోరాటంలో అవసరమైతే ఇతర జంతువులను చంపి తింటూ ఉంటాయి. శాకాహార జంతువులు వృక్ష సంపద మీద ఆధారపడితే, మాంసాహార జంతువులు శాకాహార జంతువులను పట్టుకొని చంపి తింటూ ఉంటాయి. కాబట్టి వృక్షాల కంటే ఇండివిడ్యువాలిటీ ఎక్కువ ఉంది వాటికంటే జంతువులకి. అయితే జంతువుల్లో ఒక లోపం ఉంది. అదే వాటి అదృష్టం. అదేమిటంటే వాటికి జ్ఞానాన్ని స్వీకరించే అవకాశం లేదు. ఆ జ్ఞానాన్ని భద్రపరిచేటటువంటి ప్రదేశం వాటి బ్రెయిన్లో లేదు. అందుకే వాటికి గతం లేదు, భవిష్యత్తు లేదు. మనుగడ కోసం పోరాటం సాగిస్తూ ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునము, భయం వీటికే పరిమితం అవుతుంది తప్ప అంతకుమించి ఆలోచించవు. అందుకే అవి ఎంతో కొంత మేరకు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాయి. మరి మానవుడి సంగతి ఏంది? ఆలోచించండి. మానవుడు సొంత విషయ పరిజ్ఞానాన్ని స్వీకరించగలిగి ఉన్నాడు. ఆలోచన శక్తి ఉంది, అవగాహన శక్తి ఉంది, పరిసరాల పట్ల స్పందన ఉంది, భాష ఉంది, నాగరికత ఉంది. మనుగడ కోసం పోరాటం చేసేటటువంటి మనోబలం ఉంది. ఇంకా అది వికసిస్తే బుద్ధిబలం అవుతుంది. ఇంత హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడి యొక్క మేధస్సులో ఏముంది చెప్పండి? అపారమైనటువంటి సమాచారం ఉంది. మీకు ఒక కీలకమైన విషయం చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద
మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. పంచభూతాల్లో ఆకారాలు ఉన్నాయి. భగవంతుడు ప్లస్ ఆకారం కలిస్తే అహంకారం అవుతుంది. కానీ అహంకారం మరలా తిరిగి అహంగా మారుతుంది. పంచభూతాల్లో అహంకారం ఉంటుంది. ఎలా ఉంటుంది? అహం అంటే భగవంతుడు, అది ఒక ఆకారంతో కలిసింది. అప్పుడేమైంది? అహంకారం అయింది. ఎప్పుడైతే ఆకారం తొలగిపోతుందో, కరిగిపోతుందో అది అహంగా మారుతుంది. అంటే సత్యం నుంచి ధర్మం వస్తుంది, ధర్మం వల్ల సత్యంలో కలిసిపోయింది. ఓకే, ఇది ఒప్పుకోండి. మరి వృక్షాల సంగతికి రండి. వీటికి ఆకారం ఉంది, రూపం ఉంది, రంగు ఉంది, రుచి ఉంది, శబ్దం ఉంది, స్పర్శ ఉంది. కానీ ఇవి తాము మరణించబోయే ముందే విత్తనాలను తయారు చేసి వెళ్తున్నాయి. ఆ విత్తనాలు మరల వృక్షాలు అవుతున్నాయి. అంటే ఇవి భగవంతుడికి దూరం అయిపోయినాయి. చూసుకోండి ఒకసారి. జంతువులు తీసుకోండి, వీటికి పుట్టుక ఉంది, ఆ తర్వాత కదులుతూ ఉంటాయి, ఆహారం సేకరిస్తూ ఉంటాయి, ఇంద్రియ చైతన్యం ఉంటుంది, మనుగడ కోసం పోరాటం ఉంటుంది. ఒక జంతువు మరొక జంతువును అవసరమైతే చంపుతుంది, తింటుంది, గందరగోళం చేస్తుంది. వీటిల్లో ఇంకా అహంకారం వృక్షాల కన్నా ఎక్కువగా ఉంది. పంచభూతాల్లో అహంకారం చాలా తక్కువగా ఉంది. కానీ ఆ అహంకారం కూడా భగవంతుడి ఆదేశానికి అనుగుణంగా జరిగింది. ఇక్కడ అందరు చెప్పే సబ్జెక్ట్ నేను చెప్పినందువల్ల మీకు పెద్ద ఉపయోగం ఉండదు. మూల కారణాన్ని చూద్దాం ఒకసారి. మూల కారణం తెలిస్తేనే దాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ కరోనా అంటున్నారు. కరోనా రావటానికి కొన్ని విషయాలు చెప్తున్నారు, కానీ మూలాలు చెప్పటంలే. ప్రభావాన్ని గురించి కలజంతున్నారు, కానీ మూల కారణాన్ని గురించి ఆలోచించటంలే. మనం మూల కారణాన్ని తెలుసుకుంటేనే తొలగించే అవకాశం ఉంటుంది. పంచభూతాలు, వృక్షాలు, ఆ తర్వాత జంతువులు, నెక్స్ట్ మానవుడికి వచ్చాం. ఏమిటి మానవుల్లో? సమాచారం మొత్తాన్ని భద్రపరుచుకునేటటువంటి పార్ట్ ఉంది. అదే ఉపచేతన మనసు, సబ్కాన్షియస్ మైండ్. ఈ సబ్కాన్షియస్ మైండ్లో జన్మల సమాచారం మొత్తం నిలవండి బీజ కణాల ద్వారా తర్వాత అంటే మానవుడు జంతువులతో, వృక్షజాతులతో పోలిస్తే అహంకారం ఎక్కువగా ఉంది. మనుషులలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి అమాయకులు, 2 మేధావులు, 3 ఆధ్యాత్మికవేత్తలు. అమాయకులు, మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు. మీరు ఒక్కసారి పరిశీలించండి. కరోనా వైరస్ ఎవరికి వస్తుంది? అమాయకులకు రావటంలే. వలస కార్మికులు 1600 కిలోమీటర్లు ఎండలో నడిచెట్లు వెళ్తున్నారు. 1600 కిలోమీటర్లు. మనం 1/2 కిలోమీటర్ నడవాలంటే గొడుగు కావాలి. మనకి టెంపరేచర్ తట్టుకోలేక ఏసీ కావాల్సి వస్తుంది. 1600 కిలోమీటర్లు తల మీద మళ్ళా బరువు పెట్టుకొని ఆడవాళ్ళు నడుస్తున్నారంటే దానికి మూల కారణం ఏంది? వాళ్ళల్లో సమాచారం తక్కువ. సమాచారం పెరుగుతుందంటే అహంకారం పెరుగుతుంది. సో అమాయకులు అంటే ఎవరు అనుకున్నారు? మాయ అంటే తెలియని వాళ్ళే అమాయకులు. అమాయకత్వం అనేది శాపం కాదు, ఒక రకంగా వరమే. వాళ్ళు పెట్టింది తింటారు, చెప్పింది చేస్తారు, ఉండమన్నట్టు ఉంటారు. తెలివి మేధా సంపత్తి తక్కువ, సొంత పరిజ్ఞానం ఉండదు, ఒక రకంగా బానిస భావం ఉంటుంది. కానీ వాళ్ళకి కండపుష్టి ఉంటుంది, సుదీర్ఘాయు ఉంటుంది. మానవుడు
సంచార జీవితాన్ని కొనసాగించినంతకాలం 120 సంవత్సరాలు జీవించాడు. నాగరికత పెరుగుతూ వచ్చింది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరింది. ఎల్కేజీకి ముందే ప్రీకేజీలు పెడుతున్నారు. ఎల్కేజీకి ముందే ప్రీకేజీలు పెడుతున్నారు. అంటే వాళ్ళని ఏం చేద్దామని, సమాచారాన్ని బలవంతంగా ఏం చేస్తున్నారు చెప్పండి, లోపల కుక్కుతున్నారు, లోపల ప్రవేశపెడుతున్నారు. ఏమిటా సమాచారం? ఇప్పుడు వినండి. అది సైన్సు సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఈ సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి పంచభూతాలు కలుషితమైపోయినాయి. వృక్ష సంపద పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇతర జంతుజాలాలు మొత్తం విలుప్తమైపోతున్నాయి. మీరు ఒక్కసారి హిస్టరీ తీసుకోండి. మానవుడు ఎదుగుతూ ఉన్నాడు, మిగతా జంతువులు, వృక్ష సంపద, పంచభూతాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మీకు ఒక మాట చెప్తున్నాను, నథింగ్ హ్యాపెన్స్ యాక్సిడెంటల్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీఫిక్స్డ్. ఏది ఆకస్మికంగా జరగదు. ఇవాళ కరోనా మహమ్మారి రావడానికి మూల కారణం కొన్ని వందల సంవత్సరాలుగా మానవుడు చేసినటువంటి నిర్వాకం వల్లే ఇవాళ మనం అనుభవిస్తున్నాం. కర్మఫలం వ్యక్తికి ఉంటుంది, సమాజానికి ఉంటుంది, ప్రపంచానికి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం చేసినటువంటి సామూహిక చెడు కర్మఫలం వల్లనే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇది అంతం కాదు, ఆరంభమే, బిగినింగే. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. సామూహికంగా పట్టణాలు తగలబడిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతాయి. దీనికి అంతటికి మూల కారణం ఏంటి? ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇది హయ్యెస్ట్ మాట. తెలివి మేధా సంపత్తితో ఉన్నటువంటి అహంకారంతో ఉన్నటువంటి సమాచారం మొత్తం మానవుల యొక్క మేధస్సులలో నింపబడింది. ఇవాళ గత 50 సంవత్సరాలుగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల రిక్షావాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి సెల్ ఫోన్ వాడుతున్నారు. పెద్దవాళ్ళకి తెలియనటువంటి ఆప్షన్స్ మొత్తం పిల్లలకు తెలుస్తూ ఉన్నాయి. సెల్ ఫోన్ ఎదురుగా ఉంటేనే వాళ్ళు ఫుడ్ తింటున్నారు. అంటే 50 ఏళ్ళలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియనటువంటి విషయాలు మొత్తం చిన్నపిల్లలకు తెలుస్తున్నాయి. అంటే వాట్ ఈజ్ దట్ వన్? ఇప్పుడు వినండి. దట్ ఈజ్ టోటల్లీ నెగటివ్ ఇన్ఫర్మేషన్. భగవంతుడికి సంబంధించిన సమాచారం ఏదైనా పాజిటివ్ ఇన్ఫర్మేషన్. ప్రకృతిని సర్వనాశనం చేసే, విచ్ఛిన్నం చేసే, మార్చేటటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే దట్ ఈజ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని మార్చడం సాధ్యమవుతుందా? కాదు. ప్రతి ఒక్కడి కులం ఉంది, మతం ఉంది, వర్గం ఉంది, ప్రాంతం ఉంది, పార్టీ ఉంది. నేను తెలంగాణ అంటున్నాడు, నేను ఆంధ్ర అంటున్నాడు. తెలంగాణ నాశనం కావాలంటాడు ఆంధ్రవాడు, ఆంధ్ర నాశనం కావాలంటాడు తెలంగాణ వాడు. నా తెలంగాణ నా ఆంధ్ర అంటాడు. మన తెలంగాణను ఎందుకు అనకూడదు? మన ఆంధ్రాని ఎందుకు అనకూడదు? అంటే ఏమైపోయాడు? కుంచుకొని పోయాడు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు. ఎప్పుడైతే ఈ నెగటివ్ సమాచారం మొత్తం లోతుగా, బరువుగా, భారంగా రికార్డ్ అయిపోయిందో దాని ప్రభావంతో బాడీ మొత్తం రెసిస్టెన్స్ పవర్ పడిపోయి వైరస్కి మనం భయపడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఒక అమాయకుణ్ణి, కష్టజీవిని, శ్రామికుణ్ణి, సేవకుణ్ణి, రైతన్నని కరోనా మధ్యలో పడుకోబెట్టండి, అతనికి ఏం కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చోట 10 మంది ఉన్నారు, 10 మంది కలిసి జీవిస్తున్నారు. 10 మందికి దోమలు కొడుతున్నాయి. 10 మందికి దోమలు కొడుతున్నాయి. ఇద్దరికి మాత్రమే మలేరియా వస్తుంది, మిగతా 8 మందికి రావటం లేదు. 8 మందికి మలేరియా వస్తుంది, ఇద్దరికి రావట్లేదు. కారణం ఏంటి?
10 మందికి మలేరియా దోమలు కొడుతున్నాయి. 2 మాత్రం ఆ మలేరియాని ఎదుర్కొనేటటువంటి రెసిస్టెన్స్ పవర్ కలిగి ఉన్నారు. మిగతా వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ లేక ఆ జబ్బు బారిన పడుతున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, బీ కేర్ఫుల్. పంచభూతాల్లో 4 లక్షణాలు ఉన్నాయి: సహజీవనం, సామరస్యం, సహాయం, సహకారం. సహజీవనం, సామరస్యం, సహాయం, సహకారం ఇంటర్రిలేటెడ్గా ఉన్నాయి. అవి వృక్షాలు వచ్చేసరికి పంచభూతాలని ఆక్రమించుకొని వాటిని ఉపయోగించుకొని తీసుకోవటం ఎక్కువ, ఇవ్వటం తక్కువ. వృక్షాలు పంచభూతాల మీద ఆధారపడ్డాయి, పంచభూతాలు భగవంతుడి మీద ఆధారపడ్డాయి, భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వృక్షాలు తీసుకోవటం ఎక్కువ, ఇవ్వటం తక్కువ. మరి జంతువుల సంగతి ఏంది? జంతువులు తీసుకోవటం ఎక్కువ, ఇవ్వటం తక్కువ. ఒక మాంసాహార జంతువు శాకాహారిని వెంబడించి, వేటాడి, హింసించి దాన్ని పూర్తిగా ఆక్రమించుకొని కర్కశంగా తినేస్తుంది కదా. అంటే ఆ క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? తన అవసరం కోసం దాన్ని ఉపయోగిస్తూ ఉంది. మరి ఆ మాంసాహార జంతువు ప్రకృతికి ఏమిస్తుంది? ఆలోచించండి. పంచభూతాలు భగవంతుడికి సన్నిహితంగా ఉండటం వల్ల అవి భూమండలంలో ఉన్నంత కాలం దాన్ని కృతయుగం అన్నారు. కృతయుగం. వృక్షాలు భూమి మీదకి వచ్చినప్పటికీ, భూమండలం మీదకి వచ్చినప్పటికీ వాటి వల్ల ప్రమాదం తక్కువ, నష్టం తక్కువ. అదే త్రేతాయుగం. జంతువులు భూమి మీదకి వచ్చిన తర్వాత వృక్ష సంపద మొత్తం కొల్లగొట్టబడుతుంది. ఇతర జంతువులకు నష్టం, వృక్షాలకు నష్టం. ఇదే ద్వాపర యుగం. మరి మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైంది? వాట్ హ్యాపెండ్? మొత్తం తాను పతనమవుతున్నాడు. వృక్ష సంపదను మొత్తం పతనం చేస్తున్నాడు. జంతువుల మొత్తాన్ని విలుప్తం చేస్తున్నాడు. పంచభూతాల మొత్తాన్ని కలుషితం చేస్తున్నాడు. కాబట్టి మానవుడు భూమి మీద ఉద్భవించినటువంటి ఈ పీరియడ్ మొత్తాన్ని ఏమంటారంటే ఇదే కలియుగం అంటే. కాబట్టి కలియుగం ఎక్కడి నుంచో రాలే, మానవుడి యొక్క అంతరంగంలోనే ఉంది. కృతయుగాన్ని గోల్డెన్ ఏజ్ అన్నారు, త్రేతాయుగాన్ని సిల్వర్ ఏజ్ అన్నారు, ద్వాపర యుగాన్ని కాపర్ ఏజ్ అన్నారు, కలియుగాన్ని ఐరన్ ఏజ్ అన్నారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సరే, బాగానే ఉంది గురూజీ. దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారంకి వద్దాం. దీని గురించి నెక్స్ట్ చెప్తాను. ఇప్పటివరకు కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి ఉంటారు, సబ్జెక్ట్ అర్థం కాక. కానీ తప్పదు బిడ్డలారా, ఎందుకంటే ఒక విషయాన్ని కరెక్ట్గా చెప్పకపోతే నేను నేరస్తుడిని అవుతాను. ఇప్పుడు వినండి. మానవుడు ఎలా జీవిస్తే ఈ విషయాల నుంచి బయటపడతాడు? ప్రపంచాన్ని మార్చడం కాదు. ప్రపంచం ఎప్పుడు మారదు. అవతార పురుషులు వచ్చినా సరే క్రైమ్ రేటు తగ్గలేదే, ప్రకృతి వైపరీత్యాలు తగ్గలేదే, హింస దోపిడీ తగ్గలేదే. ఆధ్యాత్మికత గురించి ఎంతోమంది బోధిస్తున్నప్పటికీ ప్రపంచంలో మార్పు ఎందుకు రాలేదంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చడం చాలా కష్టం. అది కాదు, అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. నేను తెలుసుకున్న అగ్రసత్యం ఇదే. మరి దీనికి మార్గం ఏంటి? అది నేను చెప్తాను. 4 పాయింట్లు వస్తాయి. 1, ధర్మాన్ని గురించి తెలుసుకోండి. ముందు ధర్మాన్ని గురించి తెలుసుకోండి. ఆ ధర్మాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి. మీరు అనుభవించిన తర్వాత ప్రపంచానికి చెప్పండి. మీ వంతు ప్రపంచానికి విశిష్టమైనటువంటి సేవలు అందించిన తర్వాత విశ్వంలో కలిసిపోండి. ఇక్కడ ఒక మాట వాడండి. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు
సమాజం నుండి స్వీకరించేదంతా, సమాజానికి ఇచ్చేదంతా. అకౌంట్ వేయండి. ఒక ఉద్యోగస్తుని తీసుకోండి, వ్యాపారస్తుని తీసుకోండి, పారిశ్రామికవేత్తని తీసుకోండి, లేదు ఇంకొక వ్యక్తిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఇవ్వటం తక్కువగా ఉండి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటే, ఇవ్వటం తక్కువగా ఉండి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటే చెడు కర్మఫలం. ఇవ్వటం తక్కువగా ఉండి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటే చెడు కర్మఫలం. ఒకసారి మొత్తం లిస్టు తీసుకోండి. ప్రకృతి వనరుల్ని అవసరానికి మించి వాడుకునే వాళ్ళు మొత్తం ఎలా జీవిస్తున్నారో చెప్పండి. ఇచ్చేదేమో తక్కువ, పుచ్చుకునేదేమో ఎక్కువ. ఇక్కడ మొట్టమొదటి ఇది పట్టుకోండి చాలు. ధర్మము అంటే ఏమిటి? ధర్మం అంటే భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడు చూసుకోండి. పంచభూతాలు భగవంతుడే. ఆ పంచభూతాల నుంచి వచ్చినటువంటి వృక్షాలు భగవంతుడే. ఆ వృక్షాల నుంచి ఉద్భవించినటువంటి తోటి మానవులంతా భగవంతుడే. సమాజానికి నీ వంతు సేవలు చేస్తూ ఉంటే, సమాజంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే, వనరులు పరిమితంగా వాడుకుంటే నీకెంత అవసరం అంత ఉపయోగించుకో. అవసరానికి మించి ప్రకృతిని చిన్నాభిన్నం చేసి వాళ్ళ తలకాయ పట్టుకొని ఏడిస్తూ వచ్చే లాభమేంది? కాబట్టి ధర్మం అంటే ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవించడం. ఏంటది? సహజీవనం, సామరస్యం, సహకారం, సహాయం. గుర్తుపెట్టుకోండి, రికార్డు చేసుకోండి. సహజీవనం, సామరస్యం, సహాయం, సహకారం. ఇలా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పండి. ఎప్పుడైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటాడో ప్రకృతి శక్తినిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో మమేకం అవుతాడు. ప్రకృతికి శక్తినిస్తూ ఉంటాడు, ప్రకృతి నుండి శక్తిని పొందుతూ ఉంటాడు. ప్రకృతిని కాపాడే ప్రతి వ్యక్తిని ప్రకృతి తప్పనిసరిగా రక్షిస్తుంది. ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకునే వ్యక్తిని అది తప్పనిసరిగా శిక్షిస్తుంది, అవసరమైతే భక్షిస్తుంది. ఇవాళ 30 ఏళ్లలోపే మూత్రపిండాలు పోవటం ఏంటి? 3 దశాబ్దాలు నిండకుండానే షుగర్, బీపీ రావటం ఏంటి? ఇవాళ కరోనా సంగతిని ఆలోచించండి ఒకసారి. కాబట్టి ధర్మంగా జీవించేటటువంటి వ్యక్తికి బాడీలో రెసిస్టెన్స్ పవర్ విపరీతంగా ఉంటుంది. దీన్ని టెక్నికల్గా 2 పాయింట్లు చెప్తాను. ఒక విష పదార్థం కానీ విషక్రిమి కానీ మన బాడీలోకి ప్రవేశిస్తే దాన్ని ప్రతిజనకం అంటారు, యాంటీజెన్ అంటారు. ఒక విషక్రిమి కానీ విష పదార్థం కానీ మన బాడీలోకి ప్రవేశించేటట్లయితే దాన్ని యాంటీజెన్ అంటారు, ప్రతిజనకం అంటారు. ఎప్పుడైతే ఆ విషక్రిమి కానీ విష పదార్థం కానీ బాడీలోకి ప్రవేశిస్తుందో దాన్ని ఎదుర్కోవటం కోసం బాడీలో యంత్రాంగం సిద్ధంగా ఉంటుంది. దీన్ని ప్రతిరక్షకం అంటారు, యాంటీబాడీ అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారించడం కోసం వ్యాక్సిన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వ్యాక్సిన్ అంటే ఏమిటనుకున్నారు? ఒక హెల్తీ బాడీ నుంచి యాంటీబాడీస్ని సేకరించి దాని ద్వారా ఆ వ్యాక్సిన్ తయారు చేసి ఆ వ్యాక్సిన్ను అటువంటి యాంటీబాడీస్ లేనటువంటి వ్యక్తికి ప్రవేశపెడతారు. ఆ వ్యక్తిలో ఏమవుతుంది? ఆ యాంటీబాడీస్ తయారవుతాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కొన్ని మొదలు పెడతారు, ఇదే స్టిమ్యులేట్ అవుతుంది, మ్యూటేట్ అవుతుంది. కాబట్టి వ్యాక్సిన్ ఎట్లా వస్తుందంటే ఒక సీరం అంటారు, ఆ సీరాన్ని బయటికి తీస్తారు. ఆ సీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యాంటీజెన్ నుంచే వచ్చింది. యాంటీజెన్ ప్రవేశించినప్పుడు, యాంటీబాడీ ఏర్పడ్డప్పుడు ఆ యాంటీజెన్ ఎదుర్కొనేటటువంటి యాంటీబాడీని కనుక వేరే దేహంలో ప్రవేశపెట్టేటట్లయితే అటువంటి యాంటీజెన్ ప్రవేశించినప్పుడు ఆ యాంటీబాడీ ఎదుర్కొంటుంది, జబ్బులు వచ్చే ప్రసక్తి లేదు. దీన్ని బయాలజీ ప్రకారం అడాప్టేషన్ అంటారు. మీరు వేడి నీళ్ళలో ఏలు పెట్టండి, ఉప్పు అంటారు. 2వ సారి, 3వ సారి, 4వ సారి, 10వ సారి పెట్టండి, ఏముండదు అక్కడ.
కాబట్టి బిడ్డలారా, ధర్మం అంటే ఏందో చూసుకోండి. ధర్మం 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 ధర్మంగా జీవించే వ్యక్తిని ధర్మం కాపాడుకుంటుంది. ధర్మో రక్షతే రక్షిత. మీరు జబ్బులతో జీవిస్తారో, అసంతృప్తితో జీవిస్తారో, అశాంతితో జీవిస్తారో, జీవితకాలం కుదించుకుంటారో, ఇది మీ చేతిలో ఉంది. ఏ వ్యక్తి అయినా సరే ధర్మాన్ని ఆచరించకపోతే ఆ వ్యక్తిని తప్పనిసరిగా ప్రకృతి శిక్షిస్తుంది. అది గురువులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. దీనికి ఎగ్జామ్షన్ అనేది ఉండదు. రెండవది, ఇక హైయెస్ట్ పాయింట్, స్వధర్మం. స్వధర్మం అంటే ఏమి లేదు నాన్న. ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి భావన పక్కన పెట్టండి కొద్దిసేపు. అది బాగలేదు, ఇది బాగలేదు, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి. నువ్వెవరవే మార్చడానికి? వాళ్ళేమో నీ ప్రాపర్టీ కాదే. మీరేం కలిసి పుట్టలేదే, కలిసి మరణించరే. నీకేం సంబంధం? నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నిన్ను నువ్వు సంస్కరించుకో. నీ బలహీనతలను తొలగించుకో. నీ లోపాలను సరి చేసుకో. నిన్ను నువ్వు విమర్శించుకో. నిన్ను నువ్వు సంస్కరించుకో. గుర్తుపెట్టుకోండి, తనను తాను సంస్కరించుకున్న వ్యక్తే ఇతరులను సంస్కరించే అర్హతను పొందుతాడు. ఒక వ్యక్తి జబ్బులతో బాధపడుతూ మరో వ్యక్తి జబ్బులు ఎట్ట తొలగిస్తాడు? నాకు చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి జబ్బులతో బాధపడుతూ మరొక వ్యక్తి జబ్బులు ఎట్ట తొలగిస్తాడు? నేను జబ్బులు మొత్తం తొలగించుకున్నాను, ఆరోగ్యవంతుణ్ణయ్యాను, దానికి మూల కారణం తెలుసుకున్నాను, మీకు చెప్తున్నాను. ఆచరిస్తే మీకు లాభం వస్తుంది, ఆచరించకపోతే లాభం రాదు. సిద్ధాంతాన్ని తెలుసుకుంటే ప్రయోజనం మీద అనుభవంలోకి రాకుండా. కాబట్టి స్వధర్మం అంటే ఒక్కటే. నీ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటమే స్వధర్మం. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, మరలా ఎందులో లయమైపోతుంది, పుట్టుకకు ముందు నేను ఎవరిని, మరణించిన తర్వాత నేను ఏమవుతాను, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, భార్య ఏమిటి, బిడ్డలు ఏమిటి, ఆలోచించండి అయ్యా. ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే సీక్రెట్. నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి, నీ గురించి నువ్వు తెలుసుకోకుండా వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటే, నీ గురించి నువ్వు తెలుసుకోకుండా వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉంటే అది పరధ్యానం. నీ గురించి నువ్వు తెలుసుకొని నీ లోపలకు నువ్వు ప్రవేశించి నీ సంస్కారాలు మొత్తం కరిగించుకుంటే అదే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత. కాబట్టి ఆధ్యాత్మికత అంటే అర్థమైందా? ఇట్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆధ్యాత్మికత ఎట్లా ఉందో చెప్పండి. వ్యక్తి పూజలు పెరుగుతున్నాయి, బంధాలు పెరుగుతున్నాయి, సంస్థలు ఇరుక్కొని పోతున్నారు, సంస్థల చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడ పరిణతి చెందటలే. ఏ వ్యక్తి అయినా సరే భగవంతుడి గురించి ఎక్కువ చెప్తున్నాడు తప్ప నీ గురించి ఎవరు చెప్తున్నారు అసలు? కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి, అన్నిటి గురించి తెలిసిపోతుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? ధర్మం. రెండవది ఏంటి? అధర్మం. స్వధర్మం. ధర్మం, స్వధర్మం. స్వధర్మాన్ని ఆచరించకపోవటమే అధర్మం. అది స్వధర్మాన్ని ఎవరైతే ఆచరించరో వాళ్ళే అధర్మం. ఇవాళ మేధావులు మొత్తం కూడా ధర్మంగా జీవిస్తున్నారా, అధర్మంగా జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మేధావులలో 4 కాంక్షలు ఉన్నాయి. 1 కీర్తి కాంక్ష, 2 గుర్తింపు కాంక్ష, 3 అధికార కాంక్ష, 4 ధనకాంక్ష. ఇవన్నీ ప్రపంచం నుండి నాకేమిటి అనే భావంతో జీవిస్తున్నారు తప్ప నా నుండి ప్రపంచానికి ఏమిటనే భావన ఎందుకు రావటం లేదు? ఒక మాట వాడతాను, పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరప్షన్. పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరప్షన్. ఎక్కడైతే అధికార దాహం ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది.
అధికారానికి అవినీతికి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ధర్మం, స్వధర్మం నీ గురించి మొత్తం నువ్వు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రజల్లోకి వెళ్ళు. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆరోగ్యాన్ని, సుదీర్ఘాయువుని, మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని సమాజానికి తెలియజేయటం, సమాజానికి అందించడం నీ కనీస ధర్మం. ఎందుకు? నువ్వు సమాజం నుంచి అన్నీ పొందుతున్నావు. కట్టుకున్న బట్టలు ఎక్కడి, తింటున్న తిండి ఎక్కడిది, నివసిస్తున్నటువంటి ఆవాసం ఎక్కడిది, నువ్వు ప్రతిదీ సమాజం నుంచి పొందుతున్నావు. కాబట్టి ప్రత్యక్ష శ్రమశక్తిని దోచుకున్న వ్యక్తుల్ని ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది. అది బిష్మయ్య గురూజీకి వదిలిపెట్టదు. అందరికీ సమానమే, ఎవరికైనా సమానమే. కాబట్టి నువ్వేం చేయాలి? స్వధర్మాన్ని పాటించిన తర్వాతనే పరధర్మానికి వెళ్ళాలి. భగవద్గీతకి వెళ్ళిపోయింది ఒకసారి. అర్జునుడికి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, ముందు స్వధర్మం తర్వాతనే పరధర్మం అన్నాడు. కాబట్టి ధర్మం, స్వధర్మం, ఆ తర్వాత పరధర్మం. ఆ తర్వాత ఏం చేయాలి? అన్ని ధర్మాలు వదిలేయాలి. సర్వధర్మాను పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. అన్ని ధర్మాలు వదిలేయి అర్జున, నన్ను శరణం చొచ్చమన్నాడు. ఈ ధర్మాలు, వృత్తి ధర్మం, వ్యాపార ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, భార్య ధర్మం, భర్త ధర్మం, ఉద్యోగ ధర్మం, వైద్యుడి ధర్మం, అన్ని ధర్మాలు వదిలేసినప్పుడు మైండ్ ఏమవుద్ది? విశ్వవ్యాప్తం అవుతుంది. అదే పరమధర్మం. కాబట్టి స్వధర్మం, ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం. ఇప్పుడు మానవ జీవన విధానం ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి. ధర్మం పూర్తిగా అడుగంటిపోయింది. ఎవ్వరు కూడా స్వధర్మాల గురించి ఆలోచించటం లేదు. అవతల వ్యక్తిని గురించి ఆలోచిస్తున్నారు. అవతల వ్యక్తి పతనాన్ని గురించి ఆలోచిస్తున్నారు. అవతల వ్యక్తిని వాడుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. తప్పు. నేను 100 సార్లు చెప్తున్నాను. ఎవరి గురించి మీరు ఆలోచించినా వాళ్ళ పట్ల మీకు రాగద్వేషాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మంచికి చెడుకు తేడా తెలియకుండా జీవించడమే అమాయకత్వం. మంచికి చెడుకు తేడా తెలియకుండా జీవించడం అమాయకత్వం. ఒక వ్యక్తిలో మంచిని మాత్రమే చూస్తూ ఉండి చెడును గమనించకపోతే, అది తమోగుణం. మంచి చెడుకు మధ్య తేడా తెలియకపోతే అదేమిటి? అమాయకత్వం, ఇన్నోసెన్స్. మంచి మాత్రమే చూస్తున్నావు కానీ చెడును చూడటం లేదు, అది తమోగుణం. చెడును మాత్రమే చూస్తున్నావు, మంచిని గ్రహించటంలే, అది రజోగుణం. చెడును మాత్రమే చూస్తున్నావు, నీ మైండ్లో అప్పుడు చెడే కనపడుతుంది, అది రజోగుణం. మంచి చెడు రెండు విశ్లేషించుకుంటే అది సత్వగుణం. ప్రతి వ్యక్తిలో మంచి ఎంత ఉంటుందో చెడు ఎంత ఉంటుందో, చెడు ఎంత ఉంటుందో మంచి ఎంత ఉంటుంది. నువ్వు చూసే కోణాన్ని బట్టి ప్రపంచం కనపడుతుంది. ప్రపంచాన్ని మార్చడం కాదు, నీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి చూడండి. అమాయకత్వం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం 4 అయిపోయినాయి. 5వ చూడండి. ఆ 2 వదిలేసామనుకోండి, పాజిటివ్ నెగటివ్, మంచి చెడు, లాభం నష్టం, విజయం అపజయం, ధర్మం అధర్మం మొత్తం వదిలేసామనుకోండి, అదే పరబ్రహ్మస్థితి. కాబట్టి పరబ్రహ్మస్థితికి వెళ్ళాలంటే ధర్మము అధర్మం అనేటటువంటి అడ్డుగోడలు కూడా తొలగించుకోవాలి. కాబట్టి ధర్మం అధర్మం అనేటటువంటి అడ్డుగోడలు కూడా తొలగించుకొని పరబ్రహ్మస్థితిని చేరి ఆ స్థితికి చేరి జీవిత పరమార్థం ఎలా నెరవేర్చుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు కొంచెం కష్టమైన టాపిక్ అయినప్పటికీ మీరు దీని గురించి అవగాహన చేసుకొని అనుభవంలోకి పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు ప్రయత్నిస్తారని, కృషి చేస్తారని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం 2వ సారి కల్పించినటువంటి విజయీభవ ట్రస్ట్ వారికి
ప్రత్యేకించి నా శిష్య పరమాణువు రాజశేఖర్కు మనస్ఫూర్తిగా శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఇకపోతే ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ సరిగ్గా కనపట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సబ్జెక్టు కొంచెం డ్రై సబ్జెక్టే, కానీ నేను లోతుగా విశ్లేషించుకున్న తర్వాత మీకు ఒక విషయం చెప్తున్నాను. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్య అన్నారు. వేలాది మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నప్పటికీ కొద్ది మంది మాత్రమే పరిణతి చెందుతారట. ఒకసారి షిరిడి బాబా దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి ఒక క్వశ్చన్ వేశాడట. బాబా, మీ దగ్గరికి వందలాది మంది వస్తున్నారు, ఎంతో ఫలితాన్ని పొందుతున్నారు, కానీ ఎవరు మారట్లేదు, నాకు బాధగా ఉందంటే అప్పుడు ఆ షిరిడి బాబా చెప్తాడు, బేటా ఆ మామిడి చెట్టుని చూడరా, 1,00,000 పూత పూసింది, ఇంకా ఎక్కువ ఉంటుంది, 1,00,000 కంటే ఎక్కువ ఉంటుంది, కానీ ఎన్ని పండ్లు అవుతాయి? ఆ పండ్లలో పక్షులు కొట్టేదెన్ని, రాలిపోయేదెన్ని, గాలికి కింద పడిపోయేవన్నీ, మిగిలేయన్ని ఆలోచించు. దేవుడి గుడికి వెళతారు వేలాది మంది, కానీ అందరూ పరిణతి చెందలేరుగా. మరి ఎందుకు ఇంత క్రిటికల్ సబ్జెక్ట్ ఇస్తున్నారంటారేమో. ఇవాళ ఉన్న పరిస్థితులలో నెట్కి వెళితే సబ్జెక్టు మొత్తం వస్తుంది. అసలు సమాచారాన్ని గురించి ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేదు, అందరూ మీ ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు. కానీ ఇటువంటి కీలకమైన సమాచారాన్ని కనుక కొద్దిమంది తెలుసుకొని అనుభవంలోకి పొంది ఆచరించగలిగితే రాబోయే పెను ప్రమాదం నుంచి కొంతమందినన్నా మనం రక్షించగలుగుతాం. అందుకోసం ఇవ్వగలిగాం. సో ఇటువంటి సదవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఎందుకు వచ్చారు? నేను ఏం చెప్పాను? రావద్దని చెప్పాను.